ఇరాన్ ఇజ్రాయెల్ వార్ చూశాకనన్నా మనం వాజ్పేయి గొప్పతనం తెలుసుకోవాలి. అణుబాంబుల తయారీ చేయనీయకుండా, అట్లాగే అసలు ప్రపంచంలో ఇంకొక దేశం ఎదగనీయకుండా తొక్కి పడేయడం అగ్రదేశాల యొక్క లక్షణం. ఇందులో రష్యా కూడా మినహాయింపు ఏమీ కాదు. లాహోర్ దాకా ఆక్రమించుకున్నటువంటి పాకిస్తాన్ని ఇందిరాగాంధీతో చెప్పి వదిలేపిచ్చింది ఎవరు? రష్యా, అమెరికా ఇద్దరు. రష్యాని నమ్ముకునే ఇందిరాగాంధీ యుద్ధానికి దిగింది. తీరా చూస్తే అదే రష్యా వదిలేయమని చెప్పింది. అందుకనే అంతమందిని వదిలేయాల్సి వచ్చింది. పిఓకే గురించి బేరమాడటానికి కూడా అవకాశం లేకుండా చేసింది. అమెరికా, రష్యా పైకి శత్రువులుగా నటిస్తూ ఆ రోజున చేసినటువంటి అమెరికా రష్యా మీద దాడి కానీ, రష్యా అమెరికా మీద దాడి కానీ ఎప్పుడైనా చేశారా? జస్ట్ ఒకళ్ళనొకళ్ళు ఎన్నుపోట్లు పొడుచుకుంటారు కానీ గుండెపోటు పొడుచుకోరు. అది ఇక్కడ కీ పాయింట్. రెండవది వచ్చేటప్పటికి, ఒకప్పుడు ఏదైతే అణుబాంబులు, ఇదే ఇందిరాగాంధీ అణుపరీక్షలు ప్రారంభించి ఒక్క అణుపరీక్షకి ఎందుకు ఆపేసింది? ఇదే అమెరికా రష్యా ఒత్తిడితో. ఎలాంటి బెదిరిస్తారు? లాల్ బహదూర్ శాస్త్రిని చంపేసి చూపెట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడే అణుబాంబులు తయారు కావాలి. ఆయన్ని తాష్కెంట్లో చంపేశారు. అదే పరిస్థితి నీకు వస్తుందని బెదిరించారు. దాంతో ఇందిరాగాంధీ సైలెంట్ అయిపోయింది. అదే అటల్ బిహారీ వాజ్పేయికి అంతకంటే దారుణమైన బెదిరింపులు వచ్చినాయి. కానీ ఆగాడా? అసలు తెలియకుండా 2 అణుపరీక్షలు చేసి అది అయిపోయాక ప్రపంచానికి చెప్పి ఇంకో 3 చేయాలి, చేశాక ఆపుతామని ప్రకటించి మిగతా 3 అణుపరీక్షలు కూడా చేయించి ఆ పైన స్వయం ప్రకటిత నిషేధం చేస్తున్నామని ప్రకటించాడు. వాస్తవంగా ఇప్పుడు అమెరికా చేస్తున్న తరహాలో, ఇజ్రాయెల్ చేస్తున్న తరహాలో దాడులకి రావాలి. కానీ మాది అతిపెద్ద మార్కెట్ ప్రపంచంలో, గుర్తుపెట్టుకోండి. అలాగే మా శాంతి కాముకత్వం అందరికీ తెలిసిందే, గుర్తుపెట్టుకోండి. ప్రపంచం మమ్మల్ని దూరం పెట్టడానికి వీల్లేదు. మా శక్తి ఏంటో ప్రదర్శించాం, మమ్మల్ని తక్కువగా అంచనా ఇవ్వకండి అని తేల్చి చెప్పారు. అంటే అంత మాత్రం మనం వెళ్ళి యుద్ధం చేస్తామని కాదు, మీరు మమ్మల్ని ఏమి పీకలేరురా అని చెప్పడం. మీరు వచ్చి ఇండియా మొత్తాన్ని నాశనం చేయలేరు, బట్ ఇండియా దెబ్బతింటే మీ ఆర్థిక వ్యవస్థలు కొప్పుకొలుతాయి. మీరు బతికేది మీ యుద్ధాలు ఇవన్నీ వాటి కోసమే, గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. అంటే వాళ్ళ ఆయువు పట్టుకు కొట్టాడు. అందుకే ఆగింది. మనం అణుబాంబులు ఇప్పుడు 180 తయారు చేసుకున్నామని ఓపెన్ సీక్రెట్. ఇక ఏమీ చెయ్యలేక ఆ కడుపు మంటతోనే పాకిస్తాన్కి అణుబాంబులు తయారు చేసే సాయాన్ని అందించిన చైనా, అమెరికా బద్ధశత్రువులు. ఇది స్పెషల్, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.